హలో మామ, అసలు మకర సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా మీకు? తెలుసుకునే ముందు మా వీడియోని ఓ లైకో, షేరో, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరైన టాపిక్లోకి వెళ్తే దేవీ పురాణంలో దీని గురించి ప్రస్తావన ఉంది. శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగపించుకుంటాడు. ఎందుకంటే తన తల్లైన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య. మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు. ఈ కారణంగా సూర్యభగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు. ఫలితంగా శని సూర్యుడిని కుష్టి వ్యాధి కలిగేలా శపిస్తాడు. అయితే సూర్యుడు కుష్టి వ్యాధిని చూసి యమరాజు చాలా బాధపడతాడు. ఈ వ్యాధి నుండి తండ్రిని బయటపడేసేందుకు గాను కఠిన తపస్సును ఆచరిస్తాడు. ఇదిలా ఉండగా శనిపై ఆక్రోశంతో సూర్యుడు అతడి ఆధీనంలో ఉన్న కుంభరాశిని జ్వలిస్తాడు. దీంతో శనిదేవుడు ఆయన తల్లి ఛాయాదేవి బాధపడతారు. తన సవతి సోదరుడైన శనిని దుఃఖంలో ఉండడం చూసిన యమరాజు శనిని కరుణించాలని సూర్యదేవుడికి విన్నవిస్తాడు. మిగతా భాగాన్ని నెక్స్ట్ వీడియోలో చూడండి.